నాలెడ్జ్. ఎంత అద్భుతమైన జ్ఞానము అంటే మైండ్ లెవెల్‌లో, ఆలోచనల లెవెల్‌లో కాదు. మీ అణువణువులో ఇది ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఉండాలి అని చెప్తారు గురుదేవులు. రైట్. సంయం చేశారా మీరు? లెవెల్ 1, లెవెల్ 2 అద్భుతం. అద్భుతం నిజంగా. డోంట్ మిస్. ఎక్స్‌పీరియన్స్‌లో ఇచ్చేస్తారనమాట ఇవన్నీ కూడా. రైట్. సో, సుఖే నైవోపశామ్యతి. అష్టావక్రుల వారట ఆర్డర్ వేస్తున్నారిది. నీలో నువ్వు విశ్రాంతిగా ఉండు. అంతా భగవంతుడే చేస్తున్నాడు మేనేజ్‌మెంటు. ఈ గుండెకాయ కొట్టుకుంటోంది. నీ పర్మిషన్ అడిగి కొట్టుకుంటోందా? కాదు. కూల్‌గా ఉండు. దానంతటది కొట్టుకుంటుంది అంతే. నిజంగా గుండెకాయ నిన్ను అడిగి కొట్టుకోవాలి అంటే ఎవరు మరణించడానికి సిద్ధపడరు. ఎంత ముసలైపోయినా ఇంకా ఇక్కడే ఉండాలనే కోరుకుంటారు తప్ప వెళ్ళిపోవాలి అని ఎవ్వరు అనుకోరు. అన్నంత వరకు నిన్న చెప్పుకున్నాము. అయితే భగవంతుడు తప్ప అది కానిది ఇంకేది లేదు అనేది నువ్వు గట్టిగా నీ లోపల అణువణువున జీర్ణించుకుపోవాలి. కళ్ళు తెరిచి చూడు. పరిస్థితులు నిన్ను అదిమేస్తున్నాయి, అణగదొక్కేస్తున్నాయి అని అనుకుంటున్నావు. నువ్వు దేని అదుపులో ఉన్నావు? ఏ పరిస్థితి నిన్ను అణగదొక్కేస్తోంది? నువ్వెక్కడున్నావు? అంతా జరుగుతోంది. నువ్వు భగవంతుడిలో ఉన్నావు. భగవంతుడు తత్ సత్. ఈశ్వరః సర్వనిర్మాత. అంతా భగవంతుడే చేస్తున్నాడు. భగవంతుడు కానిది ఏది లేదు. చాలా అందంగా అష్టావక్రుల వారు జనకుల వారిని చల్లబరిచేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తున్నారు? పరిగెట్టినంత పరిగెట్టావు దీని వెంట, దాని వెంట, మంచి, చెడు, తప్పు, ఒప్పు ఇదంతా చాలయ్యా ఇంకా. ఇప్పుడు నువ్వేం కావాలి? రెస్ట్ తీసుకో. అష్టావక్రుల వారు ఒక రివల్యూషనరీ ఐడియా ఇస్తున్నారు. ధర్మాన్ని కూడా వదిలేసేయి. చేసింది చాలు ఇంక నీ పని కూడా ఆపేసేయి. ఆఫ్‌కోర్స్ కృష్ణ భగవానుడు అన్నారు అష్టావక్రులు ఆహ్, ధర్మ కూడా వదిలేసేయి విశ్రాంతి తీసుకో అనన్నారు. కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పాడు. ఏమని? నీ ధర్మాన్ని వదిలేసేయి. నాలో నువ్వు నన్ను శరణుగోరు. సమర్పణ చేసేసేయి. నేనంతా చూసుకుంటాను. అదే చెప్పారు అష్టావక్రుల వారు. ఈశ్వరః సర్వ నిర్మాత. అంతా భగవంతుడే చేస్తాడు. దివ్యత్వమే అంతా డివినిటీనే. నిహాన్య ఇతి నిశ్చయి. అతను తప్ప ఇంకొకడు లేడు. అంతర్గలిత సర్వాశ. అంతర్గలిత అంటే లోపల. 2 రకాల కోరికలు ఉంటాయండి మనకి. ఒకటి కొన్ని కోరికలు పైనే. అవి మనం ఈ పనులు చెయ్యడానికి చాలా చాలా అవసరము అవి. ఉదాహరణకి మంచినీళ్ళు తాగాలి అనే కోరిక ఉందనుకోండి. చేస్తారు మీరు. మీరు నిద్రపోవాలి అని అనుకుంటే నిద్రపోతారు. దాన్ని ఏమనొచ్చు మనం? ఇంటెన్షన్ అనొచ్చు, ఉద్దేశ్యం అనొచ్చు, సంకల్పం అనొచ్చు. ఆల్ యువర్ ఆహ్, ఈ ఉద్దేశాలు, సంకల్పాలు ఏమున్నాయో దాని నుంచి మనం చేసే పనులన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇంకో రకం కోరికలున్నాయి. నీ మీ లోపల చొచ్చుకుపోయి ఉండిపోయాయవి. ఏమంటారు దాన్ని? క్రేవింగ్, అత్యాశ, దురాశ, ఒక ఒక తుఫాన్ లాగా కోపాన్ని కలుగజేస్తుంది. నీలో అవిశ్రాంతత కలుగజేస్తుంది. నీలో నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ ఇవన్నీ కలుగజేస్తుంది. నీ లోపల కోపం నిండిపోతుంది. అంతర్గలిత సర్వాశః. నీ లోపల ఉండిపోయిన ఆశలున్నాయి చూసారు. వాటన్నిటిని క అవన్నీ కరిగిపోవాలి. అవి అలాగా నీ లోపల ఆ కోరికలన్నీ ఉండిపోతే అవి నిన్ను బాధ పెడతాయి. సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి. ఒక గడ్డ కట్టిన మంచులాగా ఘనీభవించేసి లోపల కోరికలు ఏమవుతాయి? నీలో అలజడి సృష్టిస్తాయి. విశ్రాంతి తీసుకోకుండా నీలో నువ్వు ప్రసన్నంగా విశ్రాంతిగా ఉండకుండా రీపోజ్ అవ్వకుండా నిన్ను అడ్డుకుంటూ ఉంటాయి.
అందువల్ల నీ లోపల శాంతి ఉండాలి అంటే నువ్వేం చెయ్యాలి? నువ్వు ఆల్రెడీ సాధించేసావు అని తెలుసుకో. నువ్వు ఏమేమి సాధించాలనుకున్నావో నేను ఆల్రెడీ సాధించేశాను అని నువ్వు గ్రహించు. ఏదైతే నీ అవసరాలున్నాయో అవన్నీ నీకు ఇవ్వబడతాయి. ఈ నమ్మకం మీలో ఉంటే ఉదయిస్తే ఏ నమ్మకము? నేను సాధించాల్సిందంతా సాధించేశాను. నాకేది నాకేది అవసరమో అదంతా ఇవ్వబడుతుంది అన్న నమ్మకం మీలో ఉదయిస్తే ఏం జరుగుతుంది? నీకేమేమి రావాలో అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. నీకు రావాల్సినవన్నీ నీకొస్తాయి. ఆశ అంటే కోరిక ఆల్రెడీ కరిగిపోతుంది. చూడండి ఇక్కడ అష్టావక్రుల వారేం చెప్తున్నారు? నీ కోరికలు ఉండకూడదు అని చెప్పట్లేదు. నీ కోరిక రాయిలాగా లోపల గట్టి పడిపోయిందనుకోండి. గట్టి పడిపోతుంది. ఎప్పుడు? నీ సామర్థ్యం తక్కువ, కోరిక చాలా పెద్దది అనక మీరనుకుంటే, ఆ కోరిక సాధించే అంత సామర్థ్యం నా దగ్గర లేదు అని అనుకుంటే, ఆ కోరిక రాయిలాగా మీలో విగదీసుకుపోతుంది. స్థిరంగా నిలిచిపోతుంది. నా సామర్థ్యం చాలా తక్కువండి అని అనుకున్నారనుకోండి, మీ సామర్థ్యం కంటే కోరిక పెద్దదిగా కనిపిస్తుంది. నేను ఈ ఈ ఇటువంటి పనులే నేను చెయ్యగలను. కానీ మీ కోరిక ఏమంటుంది? కాదు, నువ్వింకా ఎక్కువ చెయ్యి అంటూ ఉంటుంది. అప్పుడేమవుతుంది? మీలో కోరికలు గట్టి పడిపోతాయి ఒక రాయిలాగా. ఎప్పుడైతే నీ సామర్థ్యం ఎక్కువ, కోరిక చిన్నది అని అనుకున్నారో, మీకు కావాల్సింది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నాకది రావాలండి. అది నాది. నాకొస్తుంది అన్న భావనతో ఉన్నారనుకోండి, అప్పుడు మీలో ఇరిటేషన్ కలుగజేస్తూ ఆ కోరిక రాయిలాగా నిలిచిపోదు. ఎలా అయితే కంట్లో చిన్న నలక పడ్డా మీ దృష్టిని ఇరిటేట్ చేసేస్తుంది. కన్ను మండిపోతుంది చూసారు. అలాగనే మీ కోరిక మిమ్మల్ని ప్రేమ స్వరూపంలో కరిగిపోకుండా అడ్డుకుంటూ ఉంటుంది. మీ ప్రేమని అడ్డుకుంటుంది. మీ శాంతిని అడ్డుకుంటుంది. మీ ఆనందాన్ని అడ్డుకుంటుంది. మీకర్థమవుతోంది. నాక్ నే నాకేదైతే అవసరమో నాకొస్తుంది. నేను డిజర్వ్డ్ అయితే నాకు కావాల్సింది నాకొస్తుంది అన్న నమ్మకం ఉంటే చాలు కోరికలు కరిగిపోతాయి. సామర్థ్యం తక్కువ, కోరిక పెద్దది అని అనుకుంటే ఏమవుతుంది? రాయిలాగా మీలో నిలిచిపోతుంది ఆ కోరిక. గట్టిపడిపోతుంది. భారం అయిపోతుంది. అంతర్గలిత సర్వాశాః. ఇవి అద్భుతమైన, అర్థవంతమైన, అర్థంతో భారవంతమైన మాటలివి. చాలా డెప్త్ ఉంది ఈ మాటల్లో. అంతరంటే లోపల, గలిత అంటే కరిగిపోయింది. నీలో ఉండే కోరికలన్నీ నీ లోపలికి వెళ్తే నీ హృదయంలో కరిగిపోయాయి. కోరిక అంటే ఏంటి? కావాలి, కావాలి, కావాలి మీ హార్ట్ బీటే. శివైక్యం చెందాడు అంటారు. శివుడిలో ఐక్యం అయిపోయాడు. ఏ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అందులో కరిగిపోతారు మీరు. డబ్బు, 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 డబ్బు అంటే డబ్బులో కరిగిపోతారు. ఫ్యాక్టరీ, 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 ఫ్యాక్టరీ అనుకుంటే ఫ్యాక్టరీలో కరిగిపోతారు. మనీ, 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 డబ్బు, డబ్బు, బిజినెస్, ట్రాన్సాక్షన్స్ అనుకుంటుంటే అందులో కరిగిపోతారు. భగవంతుడు దివ్యత్వము, దివ్యత్వము అనుకుంటే ఆ దివ్యత్వంలోనే కరిగిపోతారు. మీకు కావాల్సింది దొరకకుండా, లభ్యం కాకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. మీకు వచ్చి తీరాల్సిందే. ఇప్పుడు కాకపోతే రేపొద్దున్నొస్తుంది. కొంత గ్యాప్ ఉండొచ్చు. కొన్ని జన్మల తర్వాత రావచ్చు. కానీ వస్తుంది. మీది అంటే మీ దాకా వస్తుంది. అంతర్గలిత.
మీ లోపల ఉండే ఈ కోరికలన్నీ కూడా ద్రవ రూపంలో ఉంటే మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీరు ఈ కోరికల కంటే చాలా పెద్దవారు అని తెలుసుకున్నప్పుడు ఈ కోరికలన్నీ చిన్న చిన్న ఇన్‌సిగ్నిఫికెంట్ అయిపోతాయి. మీరు మీలో ఉండే ఆ శాంతి, మీ హృదయంలో ఉండే ఆ శాంతిలో మీరు విశ్రాంతిగా ఉండగలరు. రిపోజ్ అవ్వగలరు. ఉదాహరణకి మీకు ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించిందనుకోండి. బాధపడిపోతారా? అమ్మో! ఐస్ క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి నిద్ర మానేసి కంగారు పడిపోతూ ఉంటారా? లేదు కదా! అది పెద్ద సమస్య కాదు. ఇట్టే తింటారు ఐస్ క్రీమ్‌దేముంది? అలానే కోరికలు తేలికగా ఉండనిండి. మీ లోలోపలికి అవి చొచ్చుకుని పోయి ఆ కోరికలు గడ్డకట్టి ఘనీభవించేసి అడ్డుకునేటట్లుగా చేయకండి. శాంతః క్వాపిన సజ్జతే. అప్పుడేమవుతుంది? మీ హృదయంలో ఉండే శాంతంలో మీరు విశ్రాంతిగా ఉండగలరు. రిపోజ్ ఇన్ ద బీయింగ్. ఇవన్నీ పైపైన ఉండొచ్చు పర్వాలేదు కానీ, లోపలికి చొచ్చుకుపోనివ్వకుండా జాగ్రత్త పడండి. ఘనీభవించక్కర్లేదు. మీ సామర్థ్యం చాలా పెద్దది. దివ్యత్వము, భగవంతుడు, గురువు, ఆత్మ, చైతన్యము శక్తివంతమైనది. అంతటా వ్యాపించి ఉంది. సృష్టి చేసేది అది రిపేర్ చేయలేదా? ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, కోరికలు కావచ్చు, ఎవ్రీథింగ్. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. మీది అయితే మీ దాకా వస్తుంది. ఆ నమ్మకంతో ఉండండి. శాంతంగా మీలో మీరు విశ్రాంతి తీసుకోగలుగుతారు. లేదు ఆ ప్రేమని మీరు అనుభూతి చెందకుండా, దివ్యత్వాన్ని అనుభూతి చెందకుండా, అనంతాన్ని అనుభూతి చెందకుండా అడ్డుకుంటూ ఉంటుంది. రిపోజ్ ఇన్ ద బీయింగ్. జాగరతే. ఇంకా ఈ బాదరేషన్స్ ఏంటి? వాటిని ఎలా వదలాలి అనేది రేపు మాట్లాడుకుందాం. జాగ్రత్త.